గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలో ఉన్న విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరీక్షిన్ మహారాజునకు సుఖమహర్షి భగవల్లీలా విలాసములను గురించి వర్ణించి చెబుతూ అందులో భాగంగా గజేంద్రుణ్ణి శ్రీహరి అనే పేరుతో ఉద్భవించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఎలా ఉద్ధరించాడో వర్ణించి చెబుతున్నారు. ఈ గజేంద్రుడు తన పరివారంతో కూడినటువంటి వాడై త్రికూట పర్వత ప్రాంతంలో ఉన్న వరుణదేవుని ఉద్యానవనంలో ప్రవేశించాడు. అక్కడ అందమైనటువంటి సరస్సు, ఆ సరస్సులో హాయిగా తన పరివారంతో పాటు ఆనందంగా స్నానాలు చేస్తూ ఆ సరస్సులో ఉన్న స్వచ్ఛమైన నీటిని తన భార్యలకు అలాగే పరివారంగా ఉన్నటువంటి తన సంతానానికి ఆ నీటిని అందిస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. ఒక గృహస్థు ఏ విధంగానైతే సంసార జీవితాన్ని ఆనందిస్తూ బంధువులతో భార్యతో ఆనందంగా ఉంటాడో పుత్రాదులతో అలా సంతోషపడుతున్నాడు. రాబోయే అపాయాన్ని తెలుసుకోలేకపోయాడు. అదే సమయంలో ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక మొసలి ఆ గజేంద్రుని గట్టిగా పట్టుకుంది. తథాతురం యూధపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా విచుక్రుషు దీనధియో పరే గజాః పార్ష్ణిగ్రహాః తారయుతుం నచాశకన్. ఆపదలో పడిపోయాడు ఆ గజరాజు. మొసలి గట్టిగా లాగుతోంది కాలు పట్టుకుని. అది ఊహించనటువంటి ప్రమాదం. జీవితంలో సుఖ సంతోషాలు బాగానే ఉన్నాయి, సాఫీగా సాగిపోతోంది జీవితం అనుకునే లోపుగా అనుకోని దైవవశం వల్ల కలిగే ఆపదలు కొన్ని వస్తూ ఉంటాయి. అలాగే ఈ గజేంద్రుడు కూడా ఊహించినటువంటి పరిణామం ఇది. బలవంతమైనటువంటి ఆ మొసలి గట్టిగా పట్టుకుని లాగుతూ ఉంటే ఆ గజేంద్రుడు బాధపడుతూ ఉంటే పక్కనున్న పరివారం ఏం చేయగలిగారు? వాళ్ళు బాధపడుతున్నారు. ఎలా రక్షించాలో అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు. అంతవరకు పక్కనున్న వాళ్ళు ఎవరు ఏ సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. నియుధ్యతో రేవమిభేంద్ర నక్రయో వికర్షతో అంతరతో బహిర్మిథః సమాసహస్రం వ్యగమన్మహీపతే సప్రాణయోశ్చిత్రమమం సతామరాః. రెండూ బలం కలిగినవే, ఈ గజము కానీ మొసలి కానీ. ఈ రెండిట్లో ఉన్న భేదం ఏమిటంటే నీళ్లల్లో ఉంటే మొసలికి బలం ఎక్కువ, భూమి మీద ఉంటే ఏనుగుకి బలం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఈ ఏనుగు నీళ్లల్లో ప్రవేశించింది కాబట్టి ఆ మొసలి బలం ఎక్కువైపోతూ ఉన్నది. అయినా ఈ గజరాజు ఏమీ తగ్గకుండా తన శక్తి కొలది పోరాడుతూనే ఉన్నది. నియుధ్యతో దారుణంగా వాళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతోంది. ఎలా తప్పించుకోవాలని గజరాజు ప్రయత్నిస్తున్నాడు, పట్టుకుని లాగాలని మొసలి ప్రయత్నిస్తూ ఉన్నది. అలా లోపల ఉన్నటువంటి మొసలికి బయట ఉన్నటువంటి ఏనుక్కి జరిగే ఈ యుద్ధం అబ్బో చాలా కాలం జరిగింది. 1000 సంవత్సరాలు జరిగింది. ఈ 1000 సంవత్సరాలు ఓపిక కూడ తీసుకుని తన ప్రయత్నాన్ని తను చేస్తూనే ఉన్నాడు గజేంద్రుడు, ఉద్యమిస్తూనే ఉన్నాడు. ఎలాగైనా ఈ మొసలిని నేను జయించగలనని పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు. ఈ సందర్భాన్ని దేవతలందరూ కూడా ఏమిటి రెండు ప్రాణులు బలవంతమైనవే ఇలా యుద్ధం చేస్తున్నాయి, గజరాజుని ఓడించాలని మొసలి పట్టు నుంచి విడిపించుకోవాలని గజరాజు ప్రయత్నిస్తున్నారు అని ఆశ్చర్యంగా దేవతలు కూడా చూసేటువంటి పరిస్థితి నెలకొన్నది. తతో గజేంద్రస్య మనోబలౌజసాం
కాలేన దీర్ఘేణ మహానభూత్ వ్యయః వికృష్యమాణస్య జలే అవసీదతః విపర్యయో భూత్ సకలం జలౌకసః. ఇలా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం అంటే గజరాజు విడిపించుకోవాలని, మొసలేమో పట్టుకుని లాగాలని. ఈ సందర్భంలో పాపం 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఆ గజము యొక్క శక్తి, శౌర్యము, పరాక్రమము అన్నీ సన్నగిల్లటం ప్రారంభమైనవి. మనోబలం కూడా తగ్గిపోయింది. ఆశ ఉండేది గెలవగలనని, ఆ ఆశ నెమ్మదిగా తగ్గుతోంది. విజయాన్ని సాధించేటప్పుడు అవరోధాలు వచ్చినప్పుడు మనం భయపడేది ఎప్పుడంటే ఆత్మవిశ్వాసం కొరవడినప్పుడే. ఇప్పుడు ఈ గజరాజుకి ఆ మానసికమైనటువంటి బలం కానీ తేజస్సు కానీ తగ్గిపోతోంది. కాలేన దీర్ఘేణ, చాలా కాలమైంది. 1000 సంవత్సరాలంటే సామాన్యమా? ఇంతకాలము కష్టపడి తన శ్రమనంతా కూడా ఖర్చు పెట్టింది. వ్యయః, ఆ బలము తేజస్సు అన్నింటినీ ఖర్చు పెట్టింది ఆ గజరాజు. వికృష్యమాణస్య జలే అవసీదతః, దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఆ మొసలి గట్టిగా పట్టి పీకుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది దేహానికి. ఆ బాధని భరిస్తూ చాలా పోరాడింది. విపర్యయో భూత్, వెంటనే ఈ భూమి మీద ఉండేటువంటి గజరాజు కన్నా నీళ్లల్లో ఉన్నటువంటి ఆ మొసలి యొక్క బలం పెరిగిపోయి ఆ మొసలి గెలిచేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంటే ఈ గజరాజుకి అర్థమైంది, ఇక నాకు మరణం తప్పదు, ఈ మొసలి చేతిలో నేను తప్పనిసరిగా నశిస్తాను. ఇత్థం గజేంద్ర సయదాప సంకటం ప్రాణస్య దేహి వివశో యదృచ్ఛయా అపారయన్నాత్మ విమోక్షణే చిరం దధ్యా విమాం బుద్ధిమధాభ్యపద్యత. ఈ విధంగా ప్రాణ సంకటమైన పరిస్థితి తనకు వచ్చేసిందని అర్థమయ్యింది ఆ గజరాజుకి. ప్రాణస్య సంకటం ఆప, ఇక జీవిస్తానో లేదో అనే సందేహంలోకి వెళ్ళిపోయి ఆ గజేంద్రుడు ఈ దేహం నశించిపోతుంది. వివశః, పట్టు తప్పింది. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడున్న పట్టు వేరు, అది విడిచిపెట్టిన తర్వాత కలిగేటువంటి దుర్భరమైన పరిస్థితి వేరు. ఆకస్మికంగా వచ్చినటువంటి ప్రమాదం ఇది. ఈ ప్రమాదం వల్ల నేను ప్రాణాన్నే కోల్పోవలసి వస్తోంది అని అపారయన్నాత్మ విమోక్షణే, చాలా కాలం పోరాడినా కూడా తనని తాను రక్షించుకోవటంలో సామర్థ్యము లేనిదైపోయింది, పటుత్వం తగ్గిపోయింది. దధ్యౌ, వెంటనే ఆలోచించి ఇప్పుడు నేను ఎలాగా బయటపడాలి అని బుద్ధిమధాభ్యపద్యత. అప్పుడు ఈ విధంగా తన మనస్సులో ఒక నిశ్చయానికి వచ్చాడు ఆ గజరాజు. నమామి మే జ్ఞాతయ ఆతురంగజాః కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుం. ఈ చుట్టూ చూస్తున్నారు దుఃఖపడుతూ నా పరివారం, ఏనుగులన్నీ కూడా. ఈ మొసలి నన్ను లాగుతూ ఉంటే వాళ్ళు చూస్తున్నారు ప్రత్యక్షంగా, వాళ్ళు దుఃఖపడుతున్నారు. కానీ నన్ను రక్షించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? ఈ విషయాన్నే మనం కూడా మన జీవితంలో ప్రశ్నించుకోవాలి ఎప్పటికప్పుడు. కొంతవరకే ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకే సహాయం చేయగలుగుతారు తప్ప, వాళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు మాత్రం రక్షింపగలుగుతారు? మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అలాగే ఈ గజరాజు కూడా అక్కడున్న పరివారాన్ని చూచాడు, సంతానాన్ని చూచాడు, భార్యల్ని చూశాడు. వీళ్లతో ఇంతకాలం ఆనందాన్ని అనుభవించాను, ఇప్పుడు పడరాని కష్టం నాకు వచ్చేసింది, భరించలేని కష్టం. ఈ కష్టాన్ని పంచుకుని రక్షించగలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇలాంటి స్థితులు జీవితంలో ఎదురైనప్పుడు నిరాశ పడకుండా ఉదాత్తమైనటువంటి లక్షణంతో, బుద్ధిబలంతో కార్యాన్ని సాధించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. పరిణతి కలిగిన ఆలోచన అంటే ఏమిటి? ఎప్పటికైనా మన సమస్యని మనం సమర్థంగా తీర్చుకోవాలి, భగవంతుణ్ణి ఆశ్రయించి తీర్చుకోవాలి, లేదా స్వశక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ తప్పించుకునే ప్రయత్నం కూడా చెయ్యాలి తప్ప వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు అనుకుంటే వాళ్ళు చేద్దామనే మనసు వాళ్ళకు ఉండొచ్చు. పాపం వాళ్ళేమీ తప్పించుకోవాలనుకోరు. కానీ వాళ్ళు సహాయం చేసినా అందుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉండొచ్చు. ఏ రకంగానూ సహాయం చేసే అవకాశం వాళ్ళకి లేకపోనువచ్చు. ఇప్పుడు ఈ గజరాజు పరిస్థితి అంతేగా. ఆ మడుగులో ఉన్నటువంటి మొసలి లాగుతూ ఉంటే ఆ ఏనుగులన్నీ ఏమి చేయగలిగాయి? కుతః కరిణ్యః ప్రభవంతి మోచితుం. ఏ విధంగా నన్ను రక్షించగలుగుతారు వీళ్ళు?
గ్రాహేణ పాశేన విధాతురావృతోపి. విధి అంటే ఎలా ఉంటుంది, విధి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే బ్రహ్మగారి రూపంలో ఉంటుందా, విష్ణు రూపంలో ఉంటుందా, శంకరుని రూపంలో ఉంటుందా, దేవతల రూపంలో ఉంటుందా, యమధర్మరాజు రూపంలో ఉంటుందా? విధి అనేది మనకు ఎదురైనటువంటి పరిస్థితి రూపంలో ఉంటుంది. ఇదిగో ఈ మొసలే ఇప్పుడు నా కాలు పట్టుకుని లాగుతోంది, ఇదే విధి. గ్రాహేణ పాశేన, అద్భుతమైన ప్రయోగం. గ్రాహం అనేటువంటి పాశంతో విధాతు, ఆ బ్రహ్మగారి యొక్క కాలపాశం ఏమిటిక్కడ అంటే ఇదిగో ఈ మొసలే. ఇప్పుడు నేను మరణానికి సిద్ధమైపోయాను. అహంచతం యామి పరంపరాయణం. ఇక నన్ను రక్షించే వాళ్ళు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను. ఈ సందర్భంలో ఇక నాకు దిక్కెవరు అంటే ఆ పరమాత్మయే. అహంచతం యామి, ఆ పరమాత్మనే వేడుకుంటాను, ఆయన సన్నిధికే నేను వెడతాను నా మనస్సుతో అని ఆలోచించి, యః కశ్చనేశో బలినోంతకోరగాత్ ప్రచండ వేగాత్ అభిధావతో భృశం భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాత్ మృత్యు ప్రధావత్యరణం తమీమహి. ఆ పరమాత్మ ఎంత గొప్పవాడో, ఎంత శక్తి సంపదలు కలిగిన వాడో నేను ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. నా తోటి వాళ్ళెవరూ చెయ్యలేనటువంటి సహాయాన్ని ఆ పరమాత్ముడు ఒక్కడే చెయ్యగలడు. బలినః ప్రచండ వేగాత్ అభిధావతః అంతకోరగాత్. మరణమనేటువంటి యమధర్మరాజు నుంచి, సర్పం నుంచి, దారుణమైన ఈ కాలపాశం నుంచి ఎటువంటిది బలినః, చాలా పరాక్రమవంతమైనది. ఈ మరణం అనేటువంటి ఈ సర్పం కన్నా బలవత్తరమైనటువంటిది ఇంకోటి లేదు ఈ లోకంలో. ప్రచండ వేగాత్, అది చాలా వేగంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, హఠాత్తుగా వస్తుంది. అభిధావత, వెంటపడొస్తుంది. ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ మృత్యువు నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. భృశం భీతం ప్రపన్నం యహ ఈశః పరిపాతి. మిక్కిలి బాధపడేటువంటి వారిని రక్షించగలిగిన వాళ్ళు ఎవరు అంటే అపమృత్యువు నుంచి, అంటే కేవలం పరమాత్ముడే. భయపడేటువంటి వారిని రక్షించగలిగిన వాడు ఆ పరమాత్ముడే. కాబట్టి ఆ పరమాత్ముని గొప్పతనం ఏమిటి అంటే యత్ భయాత్ మృత్యు ప్రధావతి. ఆ పరమాత్మ భయం వల్ల మృత్యువు కూడా పారిపోతుంది. మనమేమో ఆ మృత్యువుని చూసి భయపడతాము, ఆ మృత్యువు పరమాత్మ శ్రీ మహావిష్ణువుని చూసి భయపడుతుంది. అందువల్లనే వేదరాశిలో కూడా చెప్పారు, భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమః. ఒక వాయువు కానీ, అగ్ని కానీ, సూర్యుడు కానీ, అలాగే మృత్యువైన ఎవరైనా సరే ఆ పరమాత్మ యొక్క సంకల్పంతో, అనుగ్రహంతోనే నడుస్తూ ఉంటారు. ఆ పరమాత్మ సంకల్పం లేనిదే ఏది జరగదు. వాయువు వీచాలన్నా, అగ్ని ప్రజ్వలిల్లాలన్నా, సూర్యుడు ఉదయాస్తమానాలు జరగాలన్నా, తన కాంతిని లోకాల పట్ల ప్రసరింపజేయాలన్నా, దేవేంద్రుడు ముల్లోకాలు పరిపాలించాలన్నా, చివరికి మృత్యువు ఎవరి పట్లనైనా ప్రవర్తించాలన్నా కారకుడు ఎవరు అంటే ఆ పరమాత్ముడే. కాబట్టి ఆ పరమాత్ముడే నేను శరణు కోరుతాను, ఆయన సన్నిధికే నేను వెడుతున్నాను నా మనస్సుతో. శ్రీ సుక ఉవాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమంజాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఈ విధంగా వ్యవసిత, నిశ్చయించుకుని, తన మనస్సులో గజరాజు నిశ్చయించుకున్నాడు, ఈ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు నన్ను రక్షించలేరు, మరణం ఆసన్నమైంది, ఇక ఆ పరమాత్ముడు ఒక్కడే అని. బుద్ధ్యా సమాధాయ, సమాధానపరుచుకుని, హృది మనః, హృదయమునందు మనస్సుని నియంత్రించి, ఆ మనస్సుని పరమాత్మ మీద ఉండేటట్టుగా సంకల్పం చేసుకుని, జజాప పరమంజాప్యం, జపించదగినటువంటి ఆ పరమాత్ముణ్ణి చక్కగా అందమైనటువంటి స్తోత్రంతో, భక్తిపూర్వకమైనటువంటి స్తోత్రంతో స్తుతిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్తోత్రం అంటే ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మ వల్ల ఇప్పుడు అది జ్ఞాపకం వచ్చినట్లుగా ఉన్నది అని చెబుతున్నారు వ్యాస మహర్షి. అంటే పూర్వజన్మలో ఈ గజరాజు ఒక రాజు, మానవుడు, అతడు శాపవశం చేత ఈ విధంగా గజమై జన్మించవలసి వచ్చింది. ఈ వృత్తాంతం మళ్ళీ మనం సవివరంగా తెలుసుకుంటాం. కాబట్టి ఆ పూర్వజన్మలో ఆ మహారాజే ఇప్పుడు గజరాజు. కాబట్టి ఆ గజరాజు స్తోత్రం చేస్తూ ఉంటే, ఓహో
పూర్వజన్మలో నేర్చుకున్నటువంటి ఆ భగవత్ సంబంధమైన స్తోత్రాన్ని ఇప్పుడు గజరాజు పఠిస్తున్నాడన్నట్లుగా ఉంది. ఆ ఇంద్రద్యుమ్నుడనే మహారాజు పూర్వజన్మలో ఈ గజం, అందువల్ల అప్పుడు నేర్చుకున్న ఈ స్తోత్రాన్ని ఇప్పుడు చదువుతున్నాడు. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి. ఓం నమో భగవతే తస్మై, పరమాత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు నమస్కారం. పరేశాయ, పరుడై ఉన్నాడు, అన్నిటికీ అధిపతి అయి ఉన్నాడు. ఆయన నుంచే సమస్తము ఉద్భవించింది. జ్ఞానస్వరూపంగా భావించేది కానీ తదితరమైనటువంటి సమస్త సృష్టి ఏదైతే ఉందో, చిదచిదాత్మకమైన సమస్త జగత్తుకి, విశ్వానికి, జ్ఞానానికి, అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి వాడా పరమాత్ముడు. అతని యందే ఈ జగత్తుంది. ఆ జగత్ ఆయనలో ఇంచే ఉద్భవించింది. పురుషాయ ఆది బీజాయ, పురాణ పురుషోత్తముడు, ప్రాచీన పురుషుడు అతడే. ఆది బీజాయ, సర్వ జగత్ కారణభూతుడైనటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. ఆయన్ని నేను అభిధీమహి, ధ్యానిస్తున్నాను అని ఆ మనస్సుని పరమాత్మ పాదాల చెంతకు పంపించాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాత్ చ పరహాతం ప్రపద్యే స్వయం భువం. యస్మిన్నిదం, ఎవని యందు ఈ విశ్వమంతా ఉన్నదో, యతశ్చేదం, ఎవని నుండి ఈ జగత్తంతా ఆవిర్భవిస్తోందో, ఏనేదం, ఏ పరమాత్మ సంకల్పం చేత ఈ సృష్టంతా జరుపబడుతోందో, నడిపింపబడుతోందో, య ఇదం స్వయం, దాని యందే ఆ పరమాత్మ ఉన్నాడు. ఈ జగత్తు స్వరూపుడు కూడా ఆయనే అయి ఉన్నాడు. యోస్మాత్ పరస్మాత్ చ పరహ, కానీ ఈ జగత్తు కన్నా ప్రకృతి కన్నా అతీతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడు ఆ పురాణ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో, స్వయం భువం, స్వయంగానే ఆయన ఎల్లకాలముల యందు ఉండేటువంటి వాడు ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముణ్ణే నేను ధ్యానిస్తున్నాను, ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తున్నాను అని స్తోత్రం ప్రారంభించాడు గజేంద్రుడు. యవ్వనిచే జనిన్సు జగము, ఎంతో ప్రసిద్ధమైనటువంటి చక్కని పద్యం. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి మూలానికి ఏమాత్రమూ తక్కువ కాకుండా సమానంగా ఆ పదాల యొక్క భావనంతా గుప్పిస్తూ అందమైన పద్యాలు. మాట్లాడుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుగు భాష, ఆ మాట్లాడుకున్నటువంటి సరళత ఈ పద్యంలో కనిపిస్తోంది. యవ్వనిచే జనించు జగము, యవ్వని లోపల నుండు లీనమై, యవ్వని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన్ ఆత్మభవున్ ఈశ్వరున్ ఏ శరణంబు వేడెదన్. స్వామి, నువ్వే నాకు దిక్కు. యవ్వనిచే జనించు జగము, నీ వల్లనే ఈ జగత్తంతా సృష్టింపబడుతోంది, నడిపింపబడుతోంది. ఇందులో ఉన్నవాడవి నువ్వే, దీనికి అతీతమైనటువంటి వాడవు నువ్వే. ఈ జగత్తంతా నీలోనే లీనమవుతూ ఉన్నది. సృష్టి స్థితి లయకారకుడవు నీవే, ఆది మధ్య లయములు నీవే అయి ఉన్నావు, సర్వము నీవే. ఓ పరమాత్మ, నీకు నమస్కారము అని సర్వాత్మన ప్రపత్తితో శరణు కోరుతున్నాడు గజేంద్రుడు, రక్షించమని. 1000 సంవత్సరములు యుద్ధం చేసినా కూడా ఏమీ చెయ్యలేకపోయాడు. ఎవరి కోసమైతే తాపత్రయపడ్డాడో తన బంధుజనుల కోసం, వాళ్ళెవ్వరూ రక్షకులు కాలేకపోయారు. దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఈ విచక్షణతో ఇప్పుడే మనం స్వామి ఈ ఐహికమైనటువంటి సుఖదుఖాలు అనేటువంటి ఈ పాశం నుంచి రక్షించటానికి నీవే సమర్థుడవు అని ప్రార్థించటం ప్రారంభించాలి. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధ దృక్సాక్షుభయం తదీక్షతే స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. యస్వాత్మని ఇదం, ఆయన యందే ఉన్నది. ఎవని యందైతే ఉన్నదో ఈ జగత్తు, అది ఆయన నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఆయన సంకల్పం చేత. నిజమాయయ, ఆయనే మాయ చేసేది. ఈ సత్వరజస్తమో గుణాలతో ఈ సృష్టిని అంతటినీ కూడా బయటికి తీసుకొచ్చి నడిపిస్తూ ఉంటాడు. క్వచిద్ విభాతం, ఒకసారేమో వ్యక్తమైనట్లు కనిపిస్తూ ఉంటుంది, మరొకసారి
తత్తిరోహితం, ఆయనలోనే లీనమవుతూ ఉంటుంది. ఏమిటిదంతా అంటే ఆ పరమాత్ముని యొక్క లీలా విశేషమే. అవిద్ధదృక్ అలుప్త దృష్టి, అవిద్ధదృక్ సర్వకాల సర్వావస్థల యందు జాగరూకుడై పర్యవేక్షిస్తూ ఈ జగత్తుని సృష్టించటం, లయం చేయటం అనేటువంటి పనులు ఆయనే చేస్తూ కార్యకారణ స్వరూపుడై వెలుగొందుతూ ఉన్నాడు. ఉభయం తదీక్షతే, ఆ కార్యకారణ స్వరూపములను పర్యవేక్షించే పరమాత్ముడితడే. సృష్టిని తనలో దాచుకునేది తానే, దాన్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొచ్చేది తానే, ఈ జీవరాశులన్నీ తానే ఉన్నాడు. స ఆత్మమూల, స్వయం ప్రకాశకుడు, సహజంగానే సహజ సిద్ధంగానే తేజోవంతుడాయన. అటువంటి పరాత్పరుడు నన్ను రక్షించుగాక అని ప్రార్థిస్తూ, ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలకు కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్య కళంకుని ఆత్మమూలు నర్ధితలంతు. ఏమాత్రము మాయ అంటనివాడు, ఈ కార్యములన్నీ నిర్వహిస్తున్నా కూడా వాటితో సంబంధం లేనటువంటి వాడు, సాక్షిభూతునిగా ఉంటాడు. అలాంటి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాను. నన్నే ఈ ఆపద నుంచి నువ్వే గట్టెక్కించాలి. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీత్ గహనం గభీరం యస్తస్య పారే అభివిరాజతే విభుః. ఈ కాలం చేత జరిగేటువంటి మాయ గురించి చెబుతూ, కాలేన పంచత్వమితేషు కృత్స్నశో, ఈ కాలంలో అందరూ నశించిపోయేటువంటి వారే. లోకాలు కానీ లోకపాలకులు కానీ సమస్తమైన ఈ ప్రకృతి కానీ మహత్వ అహంకారం ఇత్యాదులన్నీ ఎప్పటికీ నిలిచేవి కాదు. ఇవన్నీ కూడా నశించిపోయేవే. అవి నశించిపోయినప్పటికీ కూడా తాను స్థిరంగా ఉంటాడు. ఈ ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కనిపించకుండా పోయినప్పుడు ఒక చీకటి ఆవరిస్తుంది. ఆ చీకటి ఆవరించటాన్నే అవ్యక్తం అని పిలుస్తారు. ఆ అవ్యక్తం కన్నా ఆవల ఉండేటువంటి తేజోవంతమైన స్వరూపం ఏది అంటే ఈ పరమాత్ముడే. యస్తస్య పారే అభివిరాజతే విభుః, ఈ అవ్యక్తానికి అంధకారానికి అవతల ప్రకాశిస్తూ తన సంకల్పంతో తన తేజస్సుతో తాను ఎప్పుడైతే సంకల్పిస్తాడో అప్పుడు సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడు. అలాంటి పరమాత్మకు నమస్కారం. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకంబగు పెంజీకటి కవ్వలనెవ్వండు ఏకాగ్రతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకాలు కానీ లోకపాలకులు కానీ తదితరమైన భూతరాశులు కానీ ఇవన్నీ ఎన్ని నశించినా ఆ ప్రళయకాలంలో ఆవరించి ఉన్నటువంటి చీకటికి అవతల పక్క తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మకు నమస్కారము అని గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిః విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు. ఎవరి కోసమైతే ఋషులు దేవతలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారో, ఎదురు చూచి తెలుసుకోవాలని ప్రయత్నించినా ఏ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారో ఆ పరమాత్ముడే నాకు దిక్కు. ఆ స్వామిని పొందడం అంత తేలికైన పనే? మహానుభావులు ఎంతోమంది ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ పరమాత్ముడు కూడా ఒక నటుడు ఏ విధంగానైతే అనేక రకాలైనటువంటి రూపాలను ధరించి ఒకసారి ఒక నటునిగా ఒక పాత్రతో కనిపిస్తాడు, ఆ తర్వాత ఇంకొక పాత్రలో జీవిస్తూ ఉంటాడు. నటుడు అనేక రకములైన వేషాలు వేస్తూ ఉంటాడు. ఆ నటుని వలేనే ఈ పరమాత్ముడు కూడా అనేక రూపాలలో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. దురత్యయానుక్రమణ, ఎంతో కష్టపడితే గాని ఆ పరమాత్మను అనుసరించటం, ఆ పరమాత్మ చరిత్రను తెలుసుకోవటం సాధ్యం కాదు. అలాంటి నటుని వంటి ఆ పరమాత్ముణ్ణి నేను ప్రార్థిస్తున్నాను. స్వామి, నీ లీల నాకు అర్థం కాదు, ఇలాంటి ఆపదలో ఉన్న నన్ను నీవే రక్షించాలి. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనేర రెవ్వని వర్తనము ఒరులెరుగరు అట్టివాని నుతింతు. ఎవరైతే ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారో మహాత్ములు మహానుభావులు, అలాంటి నీ గురించి నేను ఎంతమాత్రం తెలుసుకోగలుగుతాను, నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నాడు.
దిదృక్షవో యస్య పదం సుమంగళం విముక్త సంగాః మునయః సుసాధవః చరంత్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః సమే గతిః. ప్రాణులన్నింటితోనూ స్నేహం చేస్తూ అంతా పరమాత్మ స్వరూపమే అని అర్థం చేసుకున్నటువంటి పరమ జ్ఞానులు కూడా ఇంకా నిన్ను పొందడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. దిదృక్షవః, పరమ పవిత్రమైన మంగళప్రదమైన నీ స్థానాన్ని పొందడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకోసం వాళ్ళు విముక్త సంగాః, అన్నిటితో ఉన్నటువంటి సంగములన్నీ విడిచిపెడతారు, సాధువులై ప్రవర్తిస్తూ ఉంటారు. అలోక వ్రతం అవ్రణం, అవిచ్ఛిన్నంగా బ్రహ్మచర్యాది వ్రతములను ఏకధాటిగా సాగిస్తూ ఉంటారు. అమ్మో, ఈ వ్రతం నుంచి మనం చ్యుతమైపోతే ఆ అచ్యుతుడు దొరకడేమో అనేటువంటి భయంతో వాళ్ళు నిశ్చలంగా నిన్ను పొందడం కోసం ఎన్నో రకాల ప్రయత్నిస్తూ భూతాత్మభూతాః, ఈ ప్రాణులన్నీ పరమాత్మ స్వరూపమే అని ఎరిగి అందరితో స్నేహంగా ఉండేటువంటి ఆ సాధువులు కూడా నిన్ను చూడలేకపోతున్నారు. నేనెంత ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశవ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. అలాంటి మహానుభావులకు దిక్కైనటువంటి పరమాత్ముడు ఉన్నాడే, ఆ శ్రీ మహావిష్ణువే నాకు కూడా దిక్కు అని గజేంద్రుడు ప్రార్థిస్తూ న విద్యతే యస్య చ కర్మ జన్మవా నామరూపే గుణదోష ఏవవా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్య అనుకాలమృచ్ఛతి. ఆ పరమాత్ముడికి జన్మ ఉన్నదా, కర్మ ఉన్నదా? ఆయన జన్మించినట్టు కనిపిస్తాడు, అది లీలా విశేషమే, అంతే తప్ప ఆయన మాయా మానవ స్వరూపుడు. అలాగే కర్మలు కూడా లేవు, నామములు లేవు, రూపములు లేవు, గుణాలు అంటవు, దోషములు అంటవు. అలాంటి పరమాత్ముడు తథాపి లోకాప్యయ సంభవాయ యః, ఈ లోకాన్ని నశింపజేస్తూ ఉంటాడు, అంటే లయం చేస్తూ ఉంటాడు, మళ్ళీ సృష్టిస్తూ ఉంటాడు, చేసేది ఆయనే. స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి, ఆయా కాలాల్లో ఆ పనుల్ని స్వీకరించి చేస్తున్నట్టు కనిపిస్తాడు తప్ప ఆయనకు ఏ సంగము లేదు అని ఆ పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుని గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు రక్షించమని. ఈ గజేంద్రుని యొక్క చక్కని ప్రార్థన ఇంకా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.